చేరవచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. పోయిన వారం అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో ఉన్నటువంటి 3వ వచనం వరకు మనం కొన్ని విషయాలు నేర్చుకోవడం జరిగింది. మరొకసారి చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి నుండి చదువుతున్నాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటి యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుసు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. పౌలు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు ఈ విషయాన్ని తెలియజేస్తూ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, దాని చరిత్ర భాగాన్ని మీకు గతంలో తెలియజేయడం జరిగినది. ఆయనను దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు ఎలాగూ ప్రేమ కలిగి ఉండాలో, ఎలాగూ దీర్ఘశాంతాన్ని, సంపూర్ణ వినయాన్ని, సాత్వికంతో నడుచుకోవాలో పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు హెచ్చరిక చేస్తున్నాడు, బ్రతిమాలుకుంటున్నాడు. అందరూ కలిసికట్టుగా ఉండాలని, ఐక్యంగా ఉండాలని, కోపాలు, క్రోధాలు, ఆవేశాలు అనేవి ప్రదర్శించకుండా సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను అని పౌలు సంఘానికి తెలియజేస్తున్నాడు. 4వ వచనంలో శరీరం ఒక్కటే అని చెప్తున్నాడు. 4వ వచనం కంటిన్యూ చేస్తూ శరీరం ఒక్కటే. చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, శరీరం ఒక్కటే అంటే ప్రతి మనిషికి శరీరాన్ని, దేహాన్ని దేవుడు అమర్చాడు. అయితే క్రీస్తు ప్రభు యొక్క శరీరము, క్రీస్తు ప్రభు యొక్క శరీరం అనగానేమి అనే దాని గురించి పౌలు పత్రికల్లో బాగా క్షుణ్ణంగా తెలియజేశాడు. శరీరం అనగానేమి అనయ్యా అంటే మొదటి అధ్యాయము 22వ వచనంలో, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనంలో తెలియజేస్తున్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సంఘము ఆయన శరీరము అంటే ఇప్పుడు శరీరం అనగానేమి? సంఘము. ఈ మర్మాన్ని గురించి తెలియజేస్తున్నాడు పౌలు. ఇప్పటికీ కూడా శరీరం అనగా చాలా మందికి అర్థం కాదు. శరీరం అనగా సంఘమని. అలాగే అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. దేనికంటే ఆయన? సంఘము అను శరీరమునకు. ఇప్పుడు శరీరం అనగానేమి? సంఘం అంటే ఆత్మ సంబంధమైన మందిరం, ఆత్మ సంబంధమైన ఇల్లు. శరీరం అనగా పౌలు ఎఫెసీ సంఘంలో తెలియజేస్తూ, సంఘం అనగా
ఎవరు కలిస్తే సంఘం అనే విషయాన్ని కూడా తెలియజేశాడు. 3వ అధ్యాయము అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనం నుండి చదువుతున్నాం. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియబరచబడలేదు. అంటే దేవుని యొక్క మర్మం లేదా క్రీస్తు ప్రభు యొక్క మర్మం ఏంటి? మర్మం అనగా అర్థమేమి? మర్మం అంటే మిస్టరీ అనగా రహస్యం. రహస్యం అంటే ఏంటి? తెలియబడనిది. రహస్యం అనే మాటకు అర్థం ఏంటి? తెలియబడనిది. ఆనాడు ఉన్నటువంటి యేసు ప్రభు కాలంలో జీవిస్తున్న జనులకు యేసుక్రీస్తు వారు ఎవరో అర్థం కాలేదు. ఆయన వడ్లవాని కుమారుడు, యేసేపు మరియమ్మల కుమారుడిగానే చూశారు. ఆయన చనిపోయిన తరువాత కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆయన సంఘమే శరీరం అన్న విషయాన్ని కూడా చాలామంది గ్రహించలేకపోయారు. అలా సంఘమే ఆయన శరీరము అని గ్రహించకపోవటంలో ప్రధానమైన వాడుగా అపోస్తులైనటువంటి పౌలు కనబడుతున్నాడు మనకి. సంఘం ఏర్పడిన తర్వాత పౌలు సంఘం అంటే ఆయన శరీరం అని తెలియక దమస్కోలో ఉన్నటువంటి క్రైస్తవులను చంపడానికి, వాళ్ళని హింసించడానికి అధికారపు పత్రాలు పొంది దమస్కోలో ఉన్నటువంటి క్రైస్తవులని ఆయన, అంటే అంత క్రితం ముందు క్రీస్తు ప్రభుని గురించి తెలియజేసినటువంటి స్తెఫను గారిని చంపారు. అలా చంపుతున్నప్పుడు పౌలు అక్కడే ఉన్నాడు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని విడిచిపెట్టేవాడు కాడు పౌలు. ధర్మశాస్త్రం వల్లనే నీతి అనుకునేవాడు. కానీ క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి నీతి ధర్మశాస్త్రం కంటే గొప్పదని, రక్షణ క్రీస్తులో ఉందని, నీతి క్రీస్తులో ఉందన్న విషయం తెలియక పౌలు సంఘాన్ని హింసించడానికి సిద్ధపడ్డాడు. దమస్కో పట్టణం వెళ్ళిపోయాడు. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? ముఖద్వారం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ లోపల అక్కడ జరిగినటువంటి ఒక ఆశ్చర్యమైనటువంటి సంఘటన మనం చూసినప్పుడు 9వ అధ్యాయము అపొస్తలుల కార్య గ్రంథం 9వ అధ్యాయంలో 3వ వచనం. అతడు ప్రయాణము చేయుచు దమస్కో దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతను చుట్టూ ప్రకాశించేను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుస్తున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఆకాశము నుండి ఒక వెలుతురు అతను చుట్టూ ప్రకాశించగానే అతడు నేల మీద పడిపోయాడు. ఎవరు? పౌలు నేల మీద పడిపోయాడు. నేల మీద పడిపోయిన తర్వాత ఆకాశము నుండి ఒక స్వరం వినబడుతుంది. ఏమని? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుస్తున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. తనతో అని ఎవరితోని? పౌలుతో సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుస్తున్నావయ్యా అన్నటువంటి మాట విన్నాడంట అతను. ఆ మాట విన్నాడు. విని, ప్రభువా నీవెవడవని అడుగగా ఏమన్నాడు? నేల మీద పడిపోయి ఆ స్వరాన్ని విన్నటువంటి పౌలు ఏమంటున్నాడంటే, ప్రభువా నీవెవడవు అని అడుగుతున్నాడు. నువ్వెవడవు అని అడుగుతున్నాడు. ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు హింసించుచున్న యేసును. మరి క్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్నాడు అక్కడ? లేడు. యేసు ప్రభు పుట్టక ముందు క్రీస్తు ప్రభు వాక్య రూపంలో ఉన్నాడు.
ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అలాగే 1:14 వచ్చేటప్పటికి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. దేహాన్ని దాల్చాడు క్రీస్తు ప్రభు. ఎందుకని? మనం రక్తమాంసములు కలిగి ఉన్నవారం కనుక. ఆయన మనల్ని విమోచించాలని, మరణము నుండి విడిపించాలని, దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివాడయ్యాడు. కాబట్టి క్రీస్తు ప్రభు శరీరాన్ని దాల్చుకుని భూమి మీదకి వచ్చారు. అయితే ఆ శరీరం ఈ క్రీస్తు ప్రభుకు దేహ సంబంధమైనటువంటి, భౌతిక సంబంధమైనటువంటి శరీరం అయినప్పటికీ ఆయన చనిపోయిన తరువాత ఆత్మ సంబంధమైనటువంటి ఆయన సంఘమే శరీరం అన్న సంగతి పౌలుకి తెలియదు. ఆత్మ సంబంధమైనటువంటి సంఘమే ఆయన శరీరం అన్న సంగతి పౌలుకి తెలియదు. అందుకనే ఏమనుకున్నాడు? దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను హింసించడానికి వెళ్ళాడు. ఏం చేస్తున్నాడు? అందుకని అన్నాడు ఏమని? నువ్వెవడమనుడుగా, నీవేలా ప్రభు అంటున్నాడు, నీవేలా నన్ను హింసించుస్తున్నావు. మరి క్రీస్తు ప్రభు అక్కడ ఉన్నాడా? శరీరధారిగా ఉన్నాడా? లేడు. ఆయన చనిపోయాడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆరోహణమై పరలోకం వెళ్ళిపోయాడు. మరి క్రీస్తు ప్రభు ఏమంటున్నాడు సౌలుతో? నీవేలా నన్ను హింసిస్తున్నావా? మరి ఎవరిని హింసిస్తున్నాడు అక్కడ? సంఘాన్ని. పౌలు ఎవరిని హింసిస్తున్నాడంటే సంఘాన్ని. ఎవరి సంఘాన్ని? క్రీస్తు ప్రభు శరీరము అనబడినటువంటి సంఘాన్ని. పౌలుకి ఎలాగైతే తెలియకపోయిందో, ఇవాళ చాలామంది క్రైస్తవులకు కూడా సంఘమే ఆయన శరీరం అన్న విషయం చాలామందికి తెలియదు. అందరూ ఏమనుకుంటున్నారంటే మనది కూడా క్రీస్తు సంఘమే, మేము క్రీస్తు సంఘం అనుకుంటున్నారు. సంఘం ఎలా ఉండాలో చెప్పాడు. సంఘం ఒక మనిషికి సంబంధించింది కానీ, ఒక జాతికి కానీ, ఒక్కొక్క కులానికి కానీ సంబంధించింది కాదు క్రీస్తు ప్రభు సంఘం. అది పరిశుద్ధమైనది. ఆ సంఘం ఎవరుంటే శరీరము, ఎవరుంటే సంఘమయ్యా అంటే ఇదిగో చెప్పాడు ఇక్కడ ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనం. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. పూర్వకాలంలో ఉన్నటువంటి వారికి క్రీస్తు ప్రభు యొక్క సంఘమును గురించి కానీ, ఆయన సంకల్పాన్ని గురించి ఎవరికి కూడా తెలియదు చెప్తున్నాడు పౌలు గారు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. ఇప్పుడు సంఘం అంటే అర్థం ఏంటి? యూదులతో పాటు అన్యజనులు సమాన వారసులు. అందుకని క్రీస్తు ప్రభు వారు అంటారు, నా యొద్దకు వచ్చే వారిని నేను ఏమాత్రమును త్రోసివేయను. ఆయన అందరిని పిలిచాడు. ఆకాశం క్రింద ఉన్నటువంటి ప్రతి జాతిలో ఉన్నవారు ఎవరైనా సరే వారు క్రీస్తును దేవుని కుమారుడిగా ప్రభువుగా అంగీకరిస్తే వారు దేవుని సంఘంలో అవయవాలుగా ఉంటారు. అందుకని చెప్తున్నాడు ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలువారునై ఉన్నారనున్నదియే. అనగా సంఘం అనగా యూదులు అన్యులు. సంఘం అనగేమి? యూదులు అన్యులు ఇద్దరును కలిపి శరీరం. శరీరం అనగా ఆయన యొక్క సంఘం, సంఘం అనగా ఆయన యొక్క శరీరం. ప్రభు సంఘంలో ఇది దేవుడు ఎప్పుడో ఏర్పాటు చేశాడంట. ఈ విషయాన్ని కింద చెప్తున్నాడు చూడండి 7వ వచనం. దేవుడు కార్యకారియగు
తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడునైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము. దేవుడు క్రీస్తునందు నిత్య సంకల్పం చేశాడంట. నిరంతరము ఉండి ఒక ప్రణాళికను చేశాడు దేవుడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. అందుకని చెప్తున్నాడు ఇక్కడ, నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా, దేని ద్వారా? సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి, అంటే సంఘము ద్వారా సువార్త బయటికి వెళ్ళాలి, సంఘము ద్వారా సత్యం బయటికి వెళ్ళాలి. అలా బయటికి వెళ్ళాలంటే సంఘములో ఉన్న అవయవాలన్నీ కూడా పనిచేయాలి. అనగా అవయవాలు అనగా ఎవరు? మనమే. ఈ సత్యాన్ని బయటికి అందించడం కొరకు ప్రతి సభ్యులు కూడా దేవుని పని కొరకు పని చేయాలి. పౌలు ఎలా పనిచేశాడో, అపోస్తలులు ప్రభు యొక్క శరీరము అనేటువంటి సంఘమును గురించి ఎలా పనిచేశారో, అలాగ ప్రతి క్రైస్తవులు కూడా దేవుని పని చేయవలసిన బాధ్యత ఉంది. గనుక ప్రియులారా, పౌలు ఈ విషయం తెలియక, ఏది సంఘమే ఆయన శరీరం అనే విషయం తెలియక ఏం చేశాడు? అతడు సంఘాన్ని హింసించాడు. క్రీస్తు ప్రభు యొక్క శరీరానికి గాయం చేశాడు. యేసుప్రభు అక్కడ లేడు శరీరధారిగా. ఆయన క్రైస్తవుల్ని హింసిస్తుంటే ఆ గాయాలు, ఆ బాధలు ఎవరు పడుతున్నారంటే క్రీస్తు ప్రభు పడుతున్నారు అక్కడ ఆత్మీయంగా. అందుకనే సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుస్తున్నావు. అతడు సంఘాన్ని హింసించాడు కాబట్టి ఏమని ఒప్పుకున్నాడు తెలుసా? నేను అందరికంటే ప్రధాన పాపిని అని ఒప్పుకున్నాడు పౌలు. ఎవరన్నా పాపాత్ములు ఉంటే ఆ పాపాత్ముల్లో ప్రధాన పాపిని నేనే అని చెప్తున్నాడు. ఎవరు? పౌలు. నిజంగా మనం పాపులమా కాదా? పాపులమే. అలా పౌలు ఒప్పుకున్నంతటువంటి మనసు మనకు ఉందా? మొట్టమొదటి పాపిని నేనేనా అనగలదుమా? ఇతను చేసింది క్రీస్తు యొక్క సంఘం అనేటువంటి శరీరం ఏంటో తెలియక హింసించాడు. మళ్ళా తను తప్పిదానని అలా ఒప్పుకున్నాడు చెప్పాడు. చూడండి గలతీ పత్రికలో అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. పూర్వమందు యూదా మతస్థుడనయ్యున్నప్పుడు, ఎవరు? పౌలు. అంటే క్రీస్తులోనికి రాకముందు పూర్వమందు యూదా మతస్థుడనయ్యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనము చేయుసు. ఎవరు? పౌలు. దేన్ని హింసించాడంట? దేవుని సంఘమును. దేవుని సంఘమును. దేవుని సంఘమే క్రీస్తు ప్రభు సంఘం. ఎందుకని? అపొస్తలుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. నిజానికి దేవుడా క్రీస్తు ప్రభువారు సిలువ కార్చింది, సిలువలో రక్తం కార్చింది క్రీస్తు ప్రభువారు. మరి అక్కడ ఏమన్నాడు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. అంటే క్రీస్తు ప్రభు సిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఆయన ఏమన్నాడు? అతను దేవుడు. క్రీస్తు ప్రభు కూడా ఎవరు? దేవుడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అన్నాడు. అందుకని నేను దేవుని సంఘమును తెలియక అపరిమితంగా హింసించి నాశనము చేస్తున్నాను అన్నాడు. ఈ మర్మము గొప్పది. ఇది చాలా మందికి ఇది తెలియదు. యేసు ప్రభు క్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్నటువంటి దినములలో లోకంలో ఉన్న మనుషులకు క్రీస్తు ప్రభుని ఎలా అర్థం చేసుకోలేకపోయారో ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవ సమాజాలు కూడా క్రీస్తును అర్థం చేసుకోలేకపోతున్నాయి.
ఎలా అర్థం చేసుకోలేకపోతున్నాయంటే ఆయన సంఘమే ఆయన శరీరం అని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది మనకి. చూడండి ఒకసారి, కొలసీ పత్రిక, అపొస్తలుడైన పౌలు కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఇప్పుడు మీ కొరకు, చూడండి, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. ఎంత ఓర్పు ఉండాలండి! శ్రమలలో ఏం చేస్తున్నాడంట పౌలు? సంతోషిస్తున్నాడంట. మనం శ్రమలు కలిగితే కృంగిపోతాం, బాధపడిపోతాం, మన శరీరం పనిచేయదు, మానసికంగా మనోయాదకు గురైపోతాం, ఏది చేయాలన్నా చేయలేం, చివరికి సంఘం దగ్గరికి దేవుని సన్నిధికి వెళ్ళాలన్నా శరీరం సహకరించదు. శ్రమలు పడటం అనేది ఆశీర్వాదం అంటున్నాడు పౌలు. దేని కొరకు ప్రయాసపడ్డాడు, దేని కొరకు శ్రమ పడ్డాడో చెప్తున్నాడు. ఏమండి, ఒక ఉద్యోగం సంపాదించాలనుకునే వాళ్ళు ఎంత కష్టపడాలి? కదా, కష్టపడితేనే కానీ దాని ప్రతిఫలాన్ని వాళ్ళు పొందలేరు. కష్టపడాలి. పౌలు క్రీస్తు ప్రభు సంఘం అనేటువంటి శరీరం కొరకు శ్రమ పడుతున్నాడు అంటే ఇప్పుడు పౌలు గారికి అర్థమైంది కాబట్టి ఏమన్నాడంటే, చూడండి ఇక్కడ, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. శ్రమల్లో కూడా పౌలు ఏం చేస్తున్నాడు? శ్రమలు వస్తున్నాయి అనుకోండి, ఎవరన్నా సంతోషంగా హ్యాపీగా నవ్వుతూ ఉండగలదురా? ఉండలేరు. కానీ క్రైస్తవులు శ్రమలలో కూడా దేవుడే ఉన్నాడు. మేలు జరిగినా కీడు జరిగినా దేవుని చిత్తం అన్నటువంటి ధైర్యాన్ని కలిగి ఉండాలంటే క్రైస్తవుడు చెప్పాడు. చూడండి, దేవుని చిత్తం అనుకోవాలి. ఎవరి చిత్తం అనుకోవాలి? దేవుని చిత్తం. శ్రమలు వస్తే మీదకు వచ్చేస్తున్నాయంటే శ్రమలు వస్తాయి. శ్రమలు కూడా ఎందుకంటే ఆ శ్రమలు రావడం వల్లే మనం ప్రభువుకు ఎక్కువ దగ్గరై ప్రార్థన చేస్తాం. మనం స్వతంత్రులుగా ఉంటే ప్రార్థన చేయగలదుమా? చేయలేం. ఏదన్నా ఒక శ్రమ వస్తుంటేనే, ఏదో ఒక ఆపద వస్తేనే అప్పుడు తండ్రి నాయన అని మొరపెడతాం. కానీ మన స్వతంత్రులుగా సంతోషంగా ఆనందంగా ఉంటే మాత్రం మనం దేవునికి లోబడేవారు కారు ఈవేళ మనుషులు. కానీ పౌలు శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు, మళ్ళీ చెప్తున్నాడు, సంఘము అను ఆయన శరీరం. సంఘమే ఆయన శరీరం. ఇది ఆయన శరీరం. సంఘం ఆయన శరీరం. సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో, అంటే క్రీస్తు ప్రభు దేని కొరకు పాటలు పడ్డారు? సంఘం కొరకు. మరి సంఘం అంటే ఎవరు? ఆయన శరీరం. సంఘం అంటే మనమే. మనం ఆయన శరీరం. మనం అందరం ఎవరు? ఆయన శరీరం. ఆయన శరీరంలో అవయవములమై ఉన్నాం మనం అందరం కూడా. అందుకని చెప్తున్నాడు. మరి ఈ మర్మం ఎంతమందికి తెలుసు? ఈ సత్యం ఎంతమందికి తెలుసు? నేను పోయిన వారం చెప్పాను, మార్టిన్ లూథర్ గారు కూడా బైబిల్లో ఉన్నది ఒక్క సంఘం. సంఘము ఆయన శరీరం. సంఘము ఆయన శరీరం. సంఘానికి శిరస్సు క్రీస్తు. అది క్రీస్తు సంఘము అని చెప్పాడనే విషయం కూడా తెలియజేశాం. గ్రంథాన్ని చదువుతున్నారు కానీ అందులో ఉన్న విషయాలను గ్రహించలేకపోతున్నారు ప్రియులారా. గనుక చెప్తున్నాడు ఇక్కడ, సంఘము అను శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేస్తున్నాను. ఇంకా క్రీస్తు ప్రభు వారు సంఘం కొరకు ఏదైనా విడిచిపెట్టుండుంటే వాటి కొరకు నా వంతు నా శరీరమందు, నా వంతు అది ధన రూపంలో ఉన్నాయి, ఏ విషయంలో ఉన్నాయి? నా వంతు
నా శరీరమందు ఏమన్నాడండి? సంపూర్ణం చేస్తున్నాను. ఎలాంటి ఆసక్తి ఉందో చూడండి. ఇవాళ సత్యం తెలుసుకున్నటువంటి మనం ఇతరులకు తెలియజేసేటువంటి వారిగా ఉండవలసిన బాధ్యత మన అందరికీ ఉంది. ఎందుకంటే ఈ విషయం చాలామందికి తెలియదు. అందరూ ఏమనుకుంటున్నారంటే క్రీస్తు సంఘం అంటే బోర్డు పెట్టి అది క్రీస్తు సంఘమే, మాది క్రీస్తు సంఘం అంటున్నారు. ఇవాళ క్రీస్తు సంఘాలన్నీ బోర్డులు పెట్టే సంఘాలు చాలా ఉన్నాయి, కానీ బోధలు వేరు, అక్కడ విధానాలు వేరు. పేరుకి మాత్రం క్రీస్తు సంఘం. అలాగైపోయినాయి. అపవాది ఎంత గట్టిగా పనిచేస్తున్నాడంటే వాడు జిరాక్స్లు ప్రింటింగ్లు తీసేస్తున్నాడు అంతే. కనుక ప్రియులారా, పౌలు చెప్తున్నాడు విషయాన్ని. అక్కడికి వచ్చేద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక వచ్చేద్దాం. 4వ అధ్యాయంలో 4వ వచనంలో శరీరం ఒక్కటే ఏమన్నాడు? శరీరము ఒక్కటే అన్నాడు. ఏమండి? శరీరం ఒక్కటే అన్నాడు. మనం ఒక్కటే అన్నటువంటి ఆ సంఘములో ఎలాగున్నామో కూడా చెప్పాడు ఇక్కడ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 11 నేను చదువుతున్నాను చూడండి. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు. సున్నతి కలిగిన వారెవరు? ఇజ్రాయేలీయులు. సున్నతి లేని వారెవరు? అన్యజనులు. సున్నతి లేని వారెవరు? అన్యజనులు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారయ్యుండి క్రీస్తుకు దూరస్తులయ్యుంటారని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అంటే అన్యజనులందరూ ఎలా ఉన్నారు? క్రీస్తు ప్రభుకి దూరంగా ఉన్నారు. భక్తి ఉంది, విశ్వాసం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వారికి సరైనటువంటి మార్గం ఏంటో తెలియదు. అయితే పౌలు గారు చెప్తున్నాడు ఇక్కడ, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా మీకును మాకును ఉండిన ద్వేషమేది? ధర్మశాస్త్రం. యూదులకు అన్యులకు మధ్య అడ్డుగోడగా ఉన్నది ఏదయ్యి అంటే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడని పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఏం చేశాడంట? ఏకం చేశాడు. లేకపోతే యూదులు ఏమనుకునేవారు? మేము అబ్రహాము సంతానం, మేము మోషే శిష్యులు. నువ్వు మోషే కంటే గొప్పవాడువా, నువ్వు అబ్రహాం కంటే గొప్పవాడువా అనేవారు క్రీస్తు ప్రభు వారిని. వాళ్ళకి అర్థం కాలేదు. ఏమండి? అయితే ప్రభువారు ఏం చేశారంటే ఇప్పుడు ఆ ద్వేషాన్ని, అంటే అన్యులతో సహవాసం చేసేవారు కారు యూదులు. యూదులు అన్యులతో సహవాసం చేసేవారు కారు. గనుక అన్యులతో సహవాసం లేనటువంటి అన్యులు ఇప్పుడు క్రీస్తు యేసునందలి రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఇంకేమన్నాడు? ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి, తన శరీరమందు కొట్టివేయుట చేత అంటే ఆయన సిలువను ఆయన గాయపరిచారు, హింసించారు, ఆయన శరీరం నుండి రక్తాన్ని కార్చాడు ఆయన. ఏమండి? తన శరీరమందు కొట్టివేట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసును. ఇట్లు సంధి చేయసు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన
ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి ఏం చేశాడంట? అంటే క్రీస్తు ప్రభు శరీరం అంటే సంఘం. సంఘంలో ఎవరు ఉండాలంటే యూదులు అన్యులు యూదులు అన్నాడు. అంటే దేవుని ఎరిగిన వారు దేవుని ఎరగని వారు కూడా ఉంటేనే సంఘం. సంఘం ఒక కులానికి, ఒక మతానికి, ఒక జాతికి సంబంధించింది కాదు క్రీస్తు ప్రభు యొక్క సంఘం అంటే. అందుకనే అనేకులు అన్యులు ప్రభు సంఘంలో కలిశారు. ఈనాడు కూడా సంఘాల్లో కూడా ఎలా ఉండాలంటే అందరినీ కలవాలి. మీరు తెలుసుకున్న వర్తమానాన్ని ఇతరులకు తెలియపరచాలి. గనుక ప్రియులారా, ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలెను ఎలాగూ చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. దేవుడు అన్యులను యూదులను ఏం చేశాడంటే ఇప్పుడు మనల్ని ఏకం చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం ఎలా ఉండాలంటే నువ్వు పలానా వాడు ఇక్కడ భేదాలు రాకూడదు. నువ్వు ఉన్నవాడు నువ్వు లేనివాడు ఇక్కడ భేదాలు రాకూడదు. ప్రభు యొక్క సంఘములో శరీరంలో ఉన్నవారు ఎలా ఉండాలంటే అందరూ ఒక మనసు కలిగి ఉండాలి. వాక్యానికి లోబడేవారుగా ఉండాలి. ఆయన కార్యాభివృద్ధి యందు మన అవయవాలు పనిచేసేవారిగా ఉండాలి. అదే అప్పుడు సంఘం పనిచేసినట్లు కనబడుతుంది మనకి. గనుక ప్రియులారా, శరీరం ఒక్కటే ఏమన్నాడు అంటే అర్థమేమి? శరీరం మనకు అర్థమేమి? సంఘం. క్రీస్తు ప్రభు ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు వధువైనటువంటి తన భార్య అయినటువంటి సంఘం కొరకు రాబోతున్నాడు. ఎవరి కొరకు రాబోతున్నాడు? సంఘం కొరకు రాబోతున్నాడు. ఏ సంఘం కొరకు రాబోతాడు? ఆయన వధువు. అర్థమవుతుందండి? చాలామంది తెలియదు. అంటే అన్ని కలిపేస్తే క్రీస్తు సంఘాలు అనుకుంటారు పాపం చాలామంది తెలియక. ఇవన్నీ కలిసిపోయి అక్కడికి వెళ్ళిపోతాయంట. అప్పుడు అక్కడ క్రీస్తు సంఘం ఏర్పడుతుందంట అన్నాడు ఒక ఆయన. ఇవన్నీ కలిసిపోతాయంట. ఇవన్నీ సాంబార్లో ఐటమ్స్ వేస్తాం అలాగే అన్నీ కలిసిపోతాయంట. అలా కలిసిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అదేండి అప్పుడండి అది అన్నాడు. అక్కడ కాదురా బాబు క్రీస్తు సంఘం. ఇదిగో పౌలు తెలియక ఆ సంఘాన్ని హింసించాడు కాబట్టే నేను తెలియక చేసినటువంటి తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. సంఘము అనే శరీరం కొరకు క్రీస్తు పడినటువంటి పాటలలో క్రీస్తు ప్రభు ఎంత శ్రమ పడ్డాడో సంఘం కొరకు, అలాగే నేను కూడా నా వంతు నా శరీరమందు నేను కూడా ఆ పనిని సంపూర్ణం చేస్తున్నాను అంటున్నాడు పౌలు. గనుక ప్రియులారా, శరీరం ఒక్కటే అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ఎలాగూ శరీరము ఏకమయ్యున్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయములన్నీ అనేకములయ్యున్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే క్రీస్తు ప్రభు వారు ఒక్క శరీరంగా ఉన్నాడు. అవయవాలన్నీ కలిపి ఒక శరీరంగా ఎలా ఉన్నాయో, ఒక శరీరంలో అవయవాలన్నీ ఎలా అమర్చబడ్డాయో అలా ఉన్నాడు. అంటే ఎలా ఉన్నాడంట కింద చెప్పాడు. దాని అర్థం ఏంటో చెప్పాడు కింద. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనం అందరము ఒక్క శరీరములోనికి, అదిగో ఎవరెవరు? యూదులైనను గ్రీసు దేశస్థులైనను దాసులైనను స్వతంత్రులైనను అందరూ క్రీస్తు ప్రభు యొక్క సంఘము అను శరీరములోనికి, ఒక్క శరీరములోనికి అన్నాడు. అందరం కలుగుతాం. ఉన్నవారు కలుగుతారు, లేని వారు కలుగుతారు. ఇక్కడ అందరము ఏక మనసును ఏక తాత్పర్యం కలిగినటువంటి సంఘంగా ఉండాలి. గనుక ప్రియులారా, ఒక్క శరీరము అని చెప్తున్నాడు. తర్వాత 12వ అధ్యాయం 20వ వచనం కూడా 12వ అధ్యాయం 20వ వచనంలో
అవయవ చూడండి, అవయవములు అనేకములయ్యున్నను శరీరం ఒక్కటే. అవయవాలన్నీ రకరకాలుగా ఉన్నా కానీ శరీరము ఒక్కటే. అలాగే సంఘం ఒక్కటే. శరీరం ఒక్కటే అంటే సంఘం ఒక్కటే. అలాగే అవయవాలన్నీ కూడా ఇప్పుడు మన శరీరం ఉంది, ఈ శరీరంలో అవయవాలన్నీ పనిచేస్తున్నాయి లేదా? చేసే పని చేస్తుంది, కాలు చేసే పని కాలు చేస్తుంది, కళ్ళు చేసే పని కళ్ళు చేస్తున్నాయి, అన్నీ పనిచేస్తున్నాయి. అలాగే సంఘం అనేటువంటి శరీరంలో మన అవయవాలుగా ఉన్న మనం కూడా ఈ పనులన్నీ మనం చేయవలసిన వారంగా ఉన్నాము. తర్వాత రోమిలికి రాసిన పత్రిక 12:4 అపొస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 12 ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. అందరూ ఒక పని చేస్తారా? చేయరు. ఒక పెళ్లి కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, ఎంతమంది పని చేయాలి అక్కడ? ఒకడే చేస్తాడా? అన్ని పనులు ఒకడే చేస్తాడా? కానీ ఆ పెళ్ళికి ఎంతమంది పని చేయాలి? వంటలాంటి వంటలు వండాలి, కోసేవారు కొయ్యాలి, టెంట్లు వేసేవాడు టెంట్లు వేయాలి, మైకి పీల్చేవాడు మైకి చేయాలి. అంతేనా? అన్ని అంటే అందరూ పని చేస్తున్నారా లేదా? అక్కడ పని చేస్తున్నారు. అంటే అది అలాగా వాళ్ళు అలా పనిచేస్తున్నారు. దాని కొరకు అవయవాలుగా ఉన్న మనం కూడా అలాగే ఉండి పని చేయాలి. చెప్తున్నారు చూడండి, ఇక్కడ ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఉంటుందా? ఉండదు. కళ్ళు ఉన్నాయి, అది చూపు నేత్రాన్ని ఇస్తుంది, నువ్వు నడరా బాబు చూపిస్తున్నాను అంటుంది. కాళ్ళు నడుస్తున్నాయి, చేతులు పనిచేస్తున్నాయి, అవునా కాదండి? నోరు మాట్లాడుతుంది, ముక్కు వాసన చూస్తుంది, చెవులు వింటాయి. అంటే ఈ అవయవాలన్నీ ఏది చేయవలసిన పని అవి చేస్తున్నాయి. అలాగే సంఘంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు ఎవరు చేయవలసిన పని వారు చేయాలి. నడిపించాలి, ఒకరు పాటలు పాడాలి, ఒకరు హెచ్చరించాలి, అదవుతుందా? ఒకరు తుడవాలి, ఒకరు సాపలు వేయాలి. అంతే. ఎవరి పరిచర్య అది? నాకు ఆశీర్వాదం అనుకునే చేసేవారిగా ఉంటేనే మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి. అది ఎవరి పని అని అనుకుంటే మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందేవారం కాము. అదవుతుందండి. యవన బిడ్డలు చేస్తున్నారు, వీళ్ళు ప్రతి శనివారం వచ్చి బిడ్డగా దివ్య కడుగుతూ ఉంటుంది. పిల్లలు దేవుని పని చేయాలి, మనకు ఆశీర్వాదం అది. దేవుని పనిలో పాలుభాగస్తులుగా ఉండాలి. పిల్లలను కూడా దేవుని పని కార్యాలు చేయడానికి పంపించాలి. ఒక అక్కిగాడు ఆడంతే, ఆ స్కూల్ అయిపోగానే ఎక్కడన్నా మీటింగ్ ఉందంటే వాళ్ళ నా తల్లిదండ్రులు పంపించేస్తారు. మన పిల్లల్ని మంచి మార్గంలో నడిపిస్తున్నప్పుడు దేవుడు ఆ రుణాన్ని మాత్రం ఉంచుకోవడం మర్చిపోకండి. చేసే పని ఎవరిది? దేవునిది, మనుషులది కాదు. అవయవాలన్నీ పని చేయాలి. యవనస్తులు చేసే పని యవనస్తులు చేయాలి, పెద్దవారు చేసే పని పెద్దవారు చేయాలి. ఇవన్నీ కలిసి పనిచేస్తేనే సంఘం శరీరం అంతా పనిచేసినట్టు. కొంతమంది నాకెందుకులే ఆయన చేసుకుంటారులే అనుకుంటారు. అంటే వాళ్ళకి దైవజ్ఞానం ఏంటి ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు. దైవజ్ఞానం ఏంటి ఇంకా అర్థం కాలేదు వాళ్ళకి. మనం వస్తున్నాం, వింటున్నాం వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు. కార్యాభివృద్ధి కావాలి, దేవుని పనిలో కార్యాభివృద్ధి కావాలి, పని చేసేవారిగా ఉండాలి. మనం ఈ అవయవాలన్నీ పనిచేస్తేనే దేహం ఆరోగ్యకరంగా ఉండగలుగుతుంది. సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే శరీరంలో ఉన్న అవయవాలు ఉన్న మనమందరం పనిచేయవలసిన బాధ్యత మన అందరికీ కూడా ఉంది.
అందుకని చెప్తున్నాడు ఇక్కడ ఆయన, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకని కొరకు ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. సంఘం క్రీస్తుది. సంఘంలో కులం కానీ మతం కానీ జాతి కానీ ఉండకూడదు. క్రీస్తు శరీరం పరిశుద్ధమైంది, దానికి మనం గౌరవించేవారంగా ఉండాలి, దాన్ని మనం మర్యాదస్తులుగా మనం నడుచుకోవాలి. గనుక ప్రియులారా, పౌలు విషయాన్ని తెలియజేస్తున్నాడు. 5వ వచనం కూడా చూడండి, 5వ వచనం కూడా చదివాం కదా. క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరి కొరకు ఒకరు ప్రత్యేకంగా అవయవములమై ఉన్నాం అంటున్నాడు. గనుక శరీరము ఒక్కటే, శరీరము ఒక్కటే, శరీరం ఒక్కటే. ఎందుకు? ఇప్పుడు శరీరం అనగా అర్థమేమి? సంఘం. సంఘం. మరి సంఘం అంటే సంఘాలు అనేకమంది ఉన్నాయి, సంఘానికి పేర్లు ఉన్నాయి. ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు ఎవరైతే కట్టారో ఆ ఇంటి పేరు చెప్తారు. చెప్తారో చెప్పరా? చెప్తారు. మరి సంఘాన్ని ఎవరు కట్టారు? క్రీస్తు ప్రభు కట్టాడు. వాగ్దానం చేశాడు, మరియు నువ్వు పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. సంఘం ఆయన కట్టాడు కాబట్టి పేరు ఎవరు ఉండాలి? ఆయనది ఉండాలి. అందుకనే సంఘము అను శరీరమునకు శిరస్సు ఎవరంటే ఆయనే, క్రీస్తే. ఆధిపత్యం అధికారం ఎవరు చేయండి? క్రీస్తు ప్రభు చేయాలి, మనుషులు చేయకూడదు. అనగా దేవుని యొక్క అధికారపు మాటకు ప్రతి వారు లోబడి నడుచుకోవాలి. గనుక ప్రియులారా, పౌలు ఎఫెసు సంఘానికి 7:1 తెలియజేస్తున్నాడు. అందులో మొదటిది శరీరం ఒక్కటే. ముందు ఏం చెప్పాడంటే, క్రైస్తవుడు ఆత్మ సంబంధంగా ఐక్యంగా ఒకరినొకడు సహించుసు ప్రేమ కలిగి సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతో ఎలా నడుచుకోవాలో అని నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను అన్నాడు. మన పిల్లలు మనకు కోపం రప్పించి కొట్టేహాం అనుకోండి, కోపంతో కొట్టేహామని ఏదో పని చేశారు కొట్టేహాం అనుకోండి. కొట్టిన తర్వాత మళ్ళీ మనకి కొద్ది క్షణాలకు మళ్ళీ మనకి ఏముంటుంది? అనవసరంగా కొట్టాను అని మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? అలా కోపం మించి నేను ఇది తిన్నాం అది తిన్నాం అంటారు. ఏం చేస్తారు తల్లిదండ్రులు? దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? నీకు ఐస్ కొన్నా, ఐస్ క్రీమ్ కొన్నా, అది కొన్నా, ఇది కొన్నా, బ్రతిమలాడతారు. పౌలు సంఘంలో ప్రేమ కలిగి ఉండడం కొరకు బ్రతిమలాడుతున్నాడు. ప్రేమ కలిగి ఉండడం కొరకు బ్రతిమలాడుతున్నాడు. అవయవాల్లో శరీరంలో ఉన్న ఒక నీవు నేను పలానా పలాని హెచ్చించుకోకు, నేను చెయ్యను కాను కాలని, కాలును కాదు చెయ్యని వ్యతిరేకం ఉన్నాయనుకో, శరీరం ఎక్కడ పనిచేస్తుంది? అందుకని శరీరమును అవయవాలుగా ఉన్న మనం అందరము కూడా ప్రభువునకు కీర్తి తెచ్చేటువంటి వారంగా, దేవునికి మహిమ తెచ్చేటువంటి వారంగా ఉండాలని పౌలు ఐక్యత కొరకు మాట్లాడాడు 4వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలో ముందు ఐక్యత కొరకు మాట్లాడాడు. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోవాలి. శరీరం ఒక్కటే, శరీరం ఒక్కటే. ఆ శరీరం ఆయన యొక్క సంఘం, ఆ శరీరం ఆయన యొక్క సంఘం. క్రీస్తు ప్రభు కూడా, అంటే ఇంకో మాటలో చెప్పాలంటే రాజ్యమే ఆయన సంఘం. రాజ్యం అన్న మాటకు అర్థం ఏంటి? సంఘం. సంఘం కడతాడని దేవుడు భూమి మీద క్రీస్తు ప్రభు సంఘాన్ని స్థాపించక ముందే ప్రవచనాల్లో కూడా చూపించేశాడు. దేవుడు ఆయన సంఘాన్ని కడతాడని ప్రవచనాల్లో కూడా చూపించేశాడు అని అందరికీ తెలుసు. చివరిగా జకరియా గ్రంథం 6వ అధ్యాయం అది చదువుకుని ఈరోజు ఇక్కడితో ముగించుకుందాం. మనందరికీ తెలిసినటువంటి భాగం జకరియా గ్రంథము 6వ అధ్యాయము
6వ అధ్యాయము 12వ వచనం. అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సిగురు అను ఒకడు గలడు. సిగురు అనగా యేసు ప్రభువారని అందరికీ తెలుసు. తెలుసా తెలీదా? అందరికీ తెలుసు. సిగురు అను ఒకడు గలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును. ఎక్కడి నుండి అంట? తన స్థలము అనగా యెరూషలేములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయమును కట్టును. ఆ సిగురు అనేటువంటి ఆయన ఏం కడతాడంట? ఏ ఆలయాన్ని కడతాడు? యెహోవా ఆలయమును కట్టును. మళ్ళీ అతడే యెహోవా ఆలయమును, అంటే యెహోవా ఆలయాన్ని కట్టేటువంటి అర్హత, దేవుని మందిరాన్ని కట్టేటువంటి అర్హత ఆ సిగురు అనే ఆయన వచ్చి భూమి మీద కడతాడు. ఆ ఆలయములోనికి యూదులు అన్యులు అనేకులు ఉంటారు. అది ఒకరికి సంబంధించింది కాదు, ఒక వ్యక్తికో, ఒక జాతికో, ఒక కులానికో సంబంధించింది మాత్రం అది కాదు. కానీ చెప్తున్నాడు ఇక్కడ జకరియా చెప్తున్నాడు, అతడు యెహోవా ఆలయమును కట్టును. అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడు ఘనత వహించుకుని సింహాసీనుడై ఏలును. ఎవరు? క్రీస్తు ప్రభు వారు. అతడు ఘనత వహించుకుని సింహాసీనుడై ఏలును, అంటే రాజ్య పరిపాలన చేస్తాడు. అతడు ఏలుతున్నాడు, అతడు ఏలును. ఎప్పుడే అందుకనే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏమన్నాడు? ఇదిగో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కనుక ఇప్పుడు క్రీస్తు ప్రభు ఎవరంటే రాజు. ఆయన ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజుగా ఉన్నాడు. అతడు ఘనత వహించుకుని సింహాసీనుడై ఏలును. సింహాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఆ ఇద్దరికి ఎవరాళ్ళు? ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు, ఆలోచనలు కలుగుతాయి. ఆ ఇద్దరు ఎవరు అంటే అన్యులు, యూదులు. మొదటి వారు యూదులే. మొదటి వారు ఎవరు? యూదులే. వారు నిర్లక్ష్యం చేశారు. అందుకని ఆ భాగ్యం ఎవరికి వచ్చిందంటే అన్యులకు వచ్చింది. ఎవరికి వచ్చిందండి? అన్యులకు వచ్చింది. గనుక ప్రియులారా, శరీరం ఒక్కటి అనగా అన్యులు, యూదులు. ఈ మర్మము గొప్పది. ఆ మర్మం ఏదంటే క్రీస్తులో అనేకులు, అందులో యూదులని, గ్రీసు దేశస్తులని, దాసులని, స్వతంత్రులని లేకుండా అందరూ ఆయన శరీరములో అన్నటువంటి సంఘములో ఉన్న వారి గురించి మాట్లాడుతూ పౌలు శరీరము ఒక్కటే అని చెప్పాడు. అంటే అనేక సంఘాలు లేవు, అనేక శరీరాలు లేవు, శరీరం ఒక్కటే. ఆ శరీరం క్రీస్తు ప్రభు యొక్క సంఘము. ఆ శరీరం క్రీస్తు ప్రభు యొక్క సంఘము అని తెలియజేస్తాడు. కనుక మిగతా భాగాన్ని వచ్చే వారాన్ని మీకు తెలియజేస్తాను. ఓపికగా విన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఓపికగా విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు.